ఓకే. ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారో దానిలో భాగంగా ఇక్కడికైతే రావడం జరిగింది జనార్దన్. అయితే గత కొన్ని రోజులుగా నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న జనార్దన్ ఈరోజు అయితే ప్రభుత్వంతో అధికారులతో చర్చలు చేసినట్టు తెలుస్తుంది. ఒకసారి ఏం చర్చించారు? ఆ చర్చలో భాగంగా వీళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేరినట్ట లేనట్ట ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏం చర్చించారు ఇవాళ అసలు? చర్చలు ఏం లేవు. 3 రోజులు అన్నీ జరుగుతున్నాయి అంతే. అది 3వ రోజు ఇది మురికి ముచ్చట అయింది. ఆ మురికి ముచ్చట అట్లనే ముగిసింది. ఇంకొకటి ఏం లేదు మాకు. ఏమైందంటే మొన్న అంతకుముందు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో, నిన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో, మొన్న కోట నీలిమ మేడంతో, పొన్నం ప్రభాకర్ గారితో వాళ్ళు ఒకటే ఫిక్స్ అయ్యారు. పోస్టులు పెంచడం కాదు, పోస్ట్ పోన్ అనుకున్నారు. ఆ పోస్ట్ పోన్ ఒకటే చేసిర్రు. మరి ఈరోజు బట్టి గారిని, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆయన అడిగినాం. అడిగితే ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ డేట్లు ఇవ్వడము, పోస్ట్ పోన్ చేయడం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి పోస్ట్ పోన్ అయితే చేయించినాం. పోస్టుల పెంపు మా దగ్గర ఉంటుంది, గవర్నమెంట్ దగ్గర. మేము అన్ని డిపార్ట్మెంట్ల కాంచి సమాచారం తీసుకొని పెంచుతాం అన్నారు. ఆ పెంపు కూడా ఎట్లుండాలంటే ఈ మంత్ ఎండింగ్ వరకు అయిపోవాలి. ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ వరకు ఇంకా ఒక 12 రోజుల సమయం ఉంది కాబట్టి ఈ కాల వ్యవధిలో మీరు మార్చిలోనే వెబ్ నోట్ ఇచ్చారు. మార్చి నుంచి మీరు ఇన్ని రోజులు ఏం చేశారు? ఎన్నికలు అయిపోయి కూడా మీకు దాదాపు 2 రిజల్ట్ వచ్చి కూడా మే 6కు రిజల్ట్ వచ్చిందంటే ఇప్పటి వరకు జూన్ 6కు వచ్చింది రిజల్ట్. జూన్ 6 నుంచి జూన్ జూలై దాదాపు 2 నెలల సమయం కావస్తున్నది. మీరు ఏం చేస్తున్నారు? 1.5 మంత్కి ఎక్కువ దాటిపోయింది కదా. ఓకే, చర్చల తర్వాత మీరు సాటిస్ఫైడా? మరి సాటిస్ఫాక్షన్ ఎట్లుంటుందన్న? ఎట్లుంటుంది చెప్పి మేము అడిగింది పోస్టులు పెంచాలని అడిగినాం. పోస్టులు పెంచకుండా వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తే ఎందుకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది? బువ్వ పెట్టి అలా కూర లేదు, మధ్య లేదు, కనీసం పచ్చి పులుసు కూడా పోయలేదు. ఒట్టి అన్నం తినొస్తామా? కడుపుకు నింతదా? అరుగుద్దా? ఇప్పుడు ఎవరి కొరకాలు పెట్టింది పోస్టులు పెంచకుండా పోస్ట్ పోను? వాళ్ళు అనుకునేటోళ్ళకి అవకాశం వచ్చేటందుక, వాళ్ళకి ఇన్ని రోజులు జోకేటోళ్ళకి అవకాశం వచ్చేటందుక, గ్రూప్ 1 వానికి అవకాశం ఉన్నవానికి ఉంటుంది. నిజంగా ఇవాళ నేను ఏంటంటే అందరి గురించి మాట్లాడుతున్నాను. ఇవాళ నిజంగా గ్రూప్ 2 గ్రూప్ 3 గురించి కొట్లాడే, అంటే దానికే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి బిడ్డలకు ఈరోజు అన్యాయమే. ఈరోజు వాళ్ళు బిట్టుగా ప్రిపేర్ అయినటువంటి ఎగ్జామ్ కాబట్టి వాళ్ళు అనుకోకుండా గ్రూప్ 1 కూడా చాలామంది క్వాలిఫై అయ్యారు. అలాంటి బిడ్డలు ఈరోజు గ్రూప్ 1 రాయలేకపోతున్నారు. వాళ్ళకు రాయలేరు. పాప ఓరియంటేషన్ లేదు, బిట్ ఓరియంటేషనే. వాళ్ళు ఎన్నో సంవత్సరాల సంది ఆగిర్రు. మీరే చెప్పారు 8 సంవత్సరాలుగా గ్రూప్ 1 గ్రూప్ 2 లేదని. 8 సంవత్సరాలుగా ఆగిన పిల్లలు కనీసం పోస్టులు పెంచాలి కదా. మీరే చెప్పారు కదా. ఒకవైపు నుంచి అన్యాయం జరిగిందంటారు, ఒకవైపు నుంచి న్యాయం చేయరు. కానీ చర్చల్లో మీ డిమాండ్స్ అన్నీ వాళ్ళు చూసినాము, పరిశీలిస్తామని చెప్పారంట. పరిశీలన ఏముంది? రోజు పరిశీలిస్తూనే ఉన్నారు. ఎప్పటి నుంచి వాళ్ళు ప్రతిపక్షాలు ఉన్నప్పటి నుండి పరిశీలిస్తూనే ఉంటారు. వాళ్ళు పరిశీలించి మేము ఇచ్చిన పత్రాలన్నీ చినిగిపోయినాయి. ఎన్ని చేతులు మారినాయి, ఆ చినిగినాయో చెత్త కుట్ట పోయినాయి తెలియదు ఆ పరిశీలించడం వల్ల. ఓకే, చర్చల తర్వాత నిరుద్యోగులందరూ సంతోషం వ్యక్తం చేసిర్రంటారు. ఎవరు సంతోషం వ్యక్తం చేయలేదు. ఇక సంతోషం వ్యక్తం చేసే వాళ్ళు ఎప్పుడైనా ఉంటాయి. నా చేతికున్న 5 ఏళ్ళు ఒక్క తీరుగా లేవు కదా. వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున ఉండేటటువంటి వాళ్ళు, ఎన్ఎస్సీఐ వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ కుటుంబాల పిల్లలు వాళ్ళందరూ వస్తారు అక్కడికి. వాళ్ళు మీడియా ముంగట ఉండి కేరింతలు కొట్టినంత మాత్రాన అందరు కేరింతలు కొట్టినట్టు కాదు, అందరూ లడ్లు స్వీట్లు పంచుకున్నట్టు కాదు. ఒకరి నోట్లో ఒకరు పెట్టుకుంటే వాళ్ళిద్దరే స్వీట్లు తిన్నట్టు. ఇన్ని రోజులు చేసిన ఏవైతే ధర్నాలు ఉన్నాయో, నిరసనలు ఉన్నాయో అయిపోతాయా, లేదంటే కొనసాగిస్తారా? 1:100 అయ్యేంత వరకు, గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెరిగేంత వరకు ఈ ఉద్యమం ఉంటుంది. ఇదిగా ఇక్కడ నుంచి కాదు, చలో ఢిల్లీకి. గతంలో చలో ఢిల్లీ అని చెప్పేసి మీరు చెప్పిర్రు. ఏదైతే మోతీలాల్ మోతీలాల్ ఆల్రెడీ చలో ఢిల్లీ పోయిండు, అక్కడ ధర్నా చేసినట్టు సమాచారం ఉంది. అది అంటే మీ అందరి పక్షాన, లేదంటే ఆయన స్వయంగా? ఇప్పుడు మేము ఒక జేఏసీగా ఉన్నాం. మేము ఏం చేసుకున్నాం, ఒక ప్రెస్ మీట్ పెడతాం, ఒక అడ్రస్ చేస్తాం, దాని పోస్టర్ రిలీజ్ చేస్తాం, అందరికి చెప్తాం. మేము ఇన్ని రోజులు ఆగింది కూడా ఎందుకంటే ఈడ ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ ఉంది. ఇలా గ్రూప్ 1 క్వాలిఫై కానోడు వాడిని రేపు నువ్వు ఆగస్టులో ఎగ్జామ్ పెడితే పాపం వానికి ఉన్న అవకాశం పోయింది. ఓన్లీ స్టేట్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యేటాడు. యూపీఎస్సీ అంటే ఇమీడియట్గా నెక్స్ట్ క్యాలెండర్లో మన 1500 వేకెన్సీస్ ఉన్నాయి, యూపీఎస్సీకి పోతాడు. కానీ ఓన్లీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అయ్యేటాడు, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటాడు. గ్రూప్ 1 కానప్పుడు వాడు కనీసం గ్రూప్ 2 కన్నా ప్రిపేర్ అవుతాడు కదా. మళ్ళీ అందరం రోడ్లు ఎక్కితే ఇబ్బంది అవుతుంది, అవకాశాలు కోల్పోతాము. ఇది గ్రూప్ 2 ఒకటి పోస్ట్ పోన్, కానీ పోస్ట్ పోన్ అయినాక పోస్టులు పెరుగుతాయి, తర్వాత 1:100 గురించి కొట్లాడవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఆగి మేము చలో ఢిల్లీని కొద్దిగా వాయిదా వేసుకోవడం జరిగింది. లేకుంటే చలో ఢిల్లీకి పోదుము, ఇక్కడ గ్రూప్ 2 మీద తెగాలి. ఇప్పుడు గ్రూప్ 1 రానోడు, ప్రిలిమ్స్ రానోడు ఇబ్బందిగానే ఉన్నాడు. అసలు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు పోస్టులు లేక వాడు ఇబ్బందిగానే ఉన్నాడు. వాడు 2 నెల 15 రోజుల సంది రోడ్డు మీద తిరుగుతున్నాడు, పోస్టులు పెంచాలి, పోస్ట్ పోన్ చేయాలని. ఇక లాస్ట్కి ఏంటంటే పోస్ట్ పోన్ ఆడిన టైం లాస్ అయింది, వీటి టైం లాస్ అయింది కాబట్టి ఇది పోస్ట్ పోన్ అయింది కదా. ఇక ఉద్యమం ఉధృతం. చర్చల తర్వాత మీకు న్యాయం జరిగింది అనుకుంటారా, ఇంకా జరగాల్సింది ఉంది అనుకుంటారా? న్యాయం అనేటువంటిది పార్షిక న్యాయము. 99% న్యాయం జరగలేదు, 1% న్యాయం జరిగింది, అది పోస్ట్ పోను. 99% న్యాయం జరగాలంటే
పోస్టులు పెరగాల్సిందే, గ్రూప్ 1:100 ఇవ్వాల్సిందే, అప్పుడే న్యాయం జరుగుద్ది. ఓకే, ఫైనల్గా నిరుద్యోగులు ఇన్ని రోజులు మీ పిలుపు మేరకు వచ్చిన నిరుద్యోగులు కావచ్చు, ఇంకపై మీతో ఉండే వాళ్ళకి కావచ్చు, ఏం చెప్తారు ఇప్పుడు? ఏం లేదు, ఇప్పటి వరకు కబడ్డీలో రిహార్సల్ చేసినాం, ఇప్పుడు మెయిన్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఈ మెయిన్ గేమ్లో మంచిగా ఆడడానికి, కప్పు కొట్టడానికి అందరూ సందిగ్ధం కావాలి. అందరూ సమయం ఆసన్నమైనది కాబట్టి అందరూ ఇప్పుడు స్పందించి మీరు ఆటలోకి దిగాలని కోరుకుంటున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ.